ఆగిపోయిన గడియారం కానీ, ఆగిపోయినటువంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అంటే పాడైపోయినటువంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కానీ, విరిగిపోయినటువంటి అద్దాలు, గాజు సామాను కానీ ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటారు. మరి ఇలాంటి సామాన్లు ఇంట్లో ఎందుకు ఉండకూడదు? చాలా మందికి ఇది సందేహం ఉంటుంది. వాస్తవానికి ఎప్పుడైనా ఆగిపోయిన గడియారాలు అనేటువంటివి ఆగిపోయినటువంటి లేదా స్తంభించిన కాలానికి సంకేతం. అంటే ఎప్పుడూ కూడా జీవితంలో మనము ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ ఆగిపోకూడదు. సో, జీవితంలో ప్రతి ఒక్క విషయము ఒక దాంతో మనకు పోల్చుకోవటము అనేటువంటిది ఎప్పుడు కూడా కామన్ గానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము ఇలాంటి విషయాలని కానీ, వస్తువుల్ని కానీ పదే పదే చూస్తామో, అంటే పాడైపోయినవి, ఆగిపోయినవి ఎప్పుడెప్పుడైతే చూస్తూ ఉంటామో వాటిల నుంచి మనకి తెలుసో తెలియకో ఒక డీమోటివేషన్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మన ఇంట్లోనే ఒక ఆగిపోయిన గడియారం ఉంది. దాంట్లో టైం ముందుకు వెళ్ళట్లే, వెనక్కి వెళ్ళట్లే, అలాగే ఉంది. ఒక్కొక్కసారి మన హడావిడిలో అటు ఇటుగా పని చేసుకుంటున్నప్పుడు ఆ గడియారం వంక చూసినప్పుడు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా తిరగని గడియారం ఎందుకు పెట్టేశారు ఇక్కడ అనుకుంటూ ఎవరు పెట్టారు లేదా ఎవరు దాన్ని ఎందుకు రెక్టిఫై చేయట్లేదని అనుకుంటూ ఉంటాం. అలాగే మనం కూడా దాన్ని క్లియర్ చేసేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నించాము. చాలా సార్లు ఇక్కడ ఏమవుతుందంటే మనం టైం లేదా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువగానో లేదంటే 5 నిమిషాలు 10 నిమిషాలు తక్కువగానో పెట్టేస్తుంటాం. దానివల్ల అయితే హడావిడిగా వెళ్ళటము, లేదంటే అబ్బా ఇంకా టైం ఉంది కదా అనుకుని స్లోగా పని చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇలాగా కొన్ని కొన్ని వస్తువుల వల్ల మనం చేసే పనుల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా స్తంభించినటువంటి వస్తువులు ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో, పాడైపోయినటువంటి వస్తువులు ఎప్పుడైతే ఉంటాయో అవి సహజంగా కూడా నెగటివ్ ఎనర్జీస్ ని ఎక్కువగా క్యారీ చేస్తాయి. ఆ క్యారీ చేసినటువంటి వస్తువులతో మనం ఎప్పుడు కూడా సావాసం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేటువంటివి మనలో కూడా తెలియకుండా ఒక నెగటివిటీని పెంచినవి అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఆగిపోయినటువంటి వస్తువులు, ముఖ్యంగా గడియారం లాంటివి ఎప్పుడు కూడా ఉంచకండి అని అంటారు. దీంతో పాటు ఎప్పుడైనా విరిగిపోయినటువంటి గాజు సామాను ఎప్పుడైనా అతికించాలి అని అనుకున్నా కూడా అంత తేలిగ్గా అతుక్కో. కాబట్టి ఇలా విరిగిపోయినటువంటి గాజు సామానే కాదు, వాస్తవానికి మనం దాన్ని బాగు చేయలేనంతగా విరిగినటువంటి ఏ వస్తువుని ఇంట్లో ఉంచకపోవటమే మంచిది. ఎందుకంటే విరగటము అనేటువంటిది ఒక నెగిటివిటీని సూచిస్తుంది. నెగిటివిటీ అనేటువంటిది ఏ రూపంలో అయినా జీవితంలో ఉండటం మంచిది కాదు.